5వ కీర్తన 8వ వచనం. యెహోవా నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నీతి అనుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. రైట్. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గము నాకు స్పష్టముగా కనుపరచుము. లీడ్ మీ ఓ లార్డ్ ఇన్ దై రైచియస్నెస్ బికాస్ ఆఫ్ మైన్ ఎనిమీస్, మేక్ దై వే స్ట్రైట్ బిఫోర్ మై ఫేస్. ఒక్కొక్కసారి ఎందుకు నీతి మార్గంలో దేవుడు నడిపించాలనుకుంటున్నాడు? వై? ఎందుకోసమంటే సాధారణంగా మనము భారముగా అనుకుంటాం. చాలామంది ఎందుకు రారంటే, అరే మనము నీతిగా ఉంటే పనులు జరగవు, డబ్బులు రావు, అవి జరగవు, ఇవి జరగవు, అవి చేయలేము, ఇవి చేయలేము అని నీతిని ఒక భారంగా చూసుకుంటాం. నీతిగా ఉంటే మనం పైకి రాము. అందుకనే వరాలు, ప్రవచనాలు కూడా చాలా ముఖ్యమైనదన్నమాట. సమ్టైమ్స్ ప్రాఫెసీస్ ఆల్సో ప్లే ఎ గుడ్ రోల్. దేవుడు మన మీదకి వచ్చేటువంటి ప్రవచనాలను బట్టి మనకి ధైర్యం వస్తుంది. వరాలను బట్టి, దర్శనాలను బట్టి, దేవుడు మాట్లాడే విధానం బట్టి. అబ్రహాము అన్ని సంవత్సరాలు బలంగా ఉన్నాడంటే కారణము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడా లేదా? ఎస్. మరి 25 సంవత్సరాలు తర్వాత కొడుకు పుడతాడు. అసలుకే లేట్ అయిపోయింది, అందులో వేరే లేట్ అయ్యే. ఏమండి, 75 ఏళ్ళకే అసలు లేటు, ఇంకా లేటు చేస్తాడంటే దేవుడు అబ్రహాంతోటి ఒక మాట అంటాడు, నా తోడు అంటాడు. అవునా కదా? చెప్పనా లేదా ఈ వాక్యము? ఎంతమందికి తెలిసి ఈ వాక్యము? ఓకే. నా పరిశుద్ధత తోడు అంటాడు. హీ స్వోర్ ఆన్ హిస్ హోలీనెస్. అవునా? నా తోడు, నిన్ను తప్పకుండా ఆశీర్దిస్తాను అంటాడు. ఒక్కొక్కసారి చూడండి, ఆలస్యంలో, కష్టాల్లో, బాధల్లో, దరిద్రాల్లో దేవుడు మాట్లాడకపోతే చాలా కష్టం. అందుకనే వరాలు గల మినిస్ట్రీ, ప్రాఫెటిక్ మినిస్ట్రీ, గిఫ్టెడ్ మినిస్ట్రీ, అద్భుతాలు జరుగుతుంటే ఉద్యోగంగా ఉంటుందా లేదా? ఎస్. ఎప్పుడైతే అద్భుతాలు, ఈ వరాలు, పాత నిబంధనలో కూడా ప్రవక్తలు మౌనముగా ఉన్నారో మనుషుల్లో విశ్వాసము దిగజారిపోతుంది అనమాట. విశ్వాసము దిగజారిపోయి బాధేస్తుంది. పడిపోతారు చాలామంది, పాపంలో పడిపోతారు, రోగంలో పడిపోతారు. వాళ్ళకి పశ్చాత్తాపం పొందుదామన్నా ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే అతనికి చెప్తే అతను తిరిగి తన జీవితాన్ని మారుమనసు పొంది బాగు చేసుకుంటాడు. అవునా కదా? దేని గురించి చెప్పానంటే లైట్ గురించి చెప్పాను కదా. ఆకాశము, భూమి. అవునా? ఆకాశమేమో కెమెరా, భూమేమో. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, ఇగో ద్వితీయోపదేశ కాండంలో, నేడు మీ ఎదుట నేను 2 ఉంచానంటాడు, మరణము, జీవము. దానికి సాక్ష్యము ఎవరి పేరు చెప్తాడో తెలుసా? దానికి సాక్ష్యము ఇదిగో ఆకాశము, భూమి సాక్ష్యం అంటాడు. ఎవరు? ఆకాశము, భూమి. ఏమండి, ఏదైనా పనిచేసేది సాక్ష్యం. ఇదిగో ఆ సీసీటీవీ సాక్ష్యం అంటే వనుకోవచ్చు. ఆకాశము, భూమి సాక్ష్యం అన్నప్పుడు ఆ రోజుల్లో మనకు అర్థమయ్యేది కాదు. తర్వాత మనం చూస్తున్నాము, ఆకాశము అతని యొక్క నీతిని వెల్లడిస్తుంది, అతని దుష్ట పరిస్థితిని వెల్లడిస్తే భూమి కప్పివేస్తుంది, లేకపోతే భూమి ఆ వ్యక్తిని తాకదు. అందుకనే ఆశపడాలన్నమాట మనము. వీ షుడ్ బి యాక్టివ్ ఇన్ ద పవర్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. మరి దేవుడు ఇంత కృపగలవాడని కూడా తెలియాల జనాలకి. ఇంత మంచివాడు, నిరీక్షణ ఉంటుందన్నమాట. నిరీక్షణ ఉంటుంది మళ్ళా దేవుని వద్దకు రావడానికి. దేవుడు చాలా భయంకరమైన వాడు, మనకి మారు మనసు దయచేయుడు, ఇక తప్పుల్లోంచి మనల్ని బయటికి తినటువంటి నిరీక్షణ లేని జీవితం ఉంటే చాలా కష్టం. సరే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి. నీతిగా ఉండడం ఒక భారము కాదు. నీతిగా ఉండకపోతే ఎవరి కోసము నీతిగా ఉండాలంట? శత్రువుల కోసము. నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. ఎలాగ నీతిగా నడుచుకోవాలో చెప్పు, లేకపోతే ఆ శత్రువు మరి నీ వద్ద నుంచి దొంగిలించడానికి చూస్తాడు. వాడు ఫైనల్గా వాడు ఏం చేస్తాడు? దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి. ఫైనల్గా నాశనం అన్నమాట. సో నీతి మనము నాశనం అవ్వకుండా కాపాడుతుంది. అది మనకేదో భారం కాదు, మనం ఏదో నడుచుకోవాలి అని కాదు. నువ్వు నీతిగా ఉండాలరా, నీతిగా సంఘంలో నీతిగా ఉండాలా, నీతిగా ఉండాలంటే పాపాలు ఎక్కువ చేస్తూ ఉంటాడు. నీతిగా ఎందుకంటే శత్రువులు పొంచి ఉన్నారంట. నీవు ఎప్పుడైతే నీతి మార్గంలో మరి నడుచుకోకుండా ఉంటావో, శత్రువులు వాళ్ళు వచ్చి
నీ దగ్గర దొంగిలిస్తారనమాట. శత్రువు సాధారణంగా నీకు సత్యము చెప్పడు. అందరూ చెప్పండి, శత్రువు ఎప్పుడు సత్యము చెప్పడానండి. నెవర్. ద డెవిల్ విల్ నెవర్ టెల్ ద ట్రూత్. దాన్ని ఎలా చెప్తారంటే ఏదో ఒక రకంగా చెప్తారు. సపోజ్ ఏదన్నా ఒక లిటికేషన్లో ల్యాండ్ అమ్మేయాలనుకో, నీకు చెప్పరు, అంతా అయిపోయాక చెప్తారు. ఎప్పుడు కూడా సంబడి దే విల్ చీట్ యూ. ఒక్కొక్కసారి ఎలా మోసం చేస్తారంటే యూ విల్ బి షాక్డ్ ఎట్ ద వే దే చీట్ యూ. అవునా? ఎప్పుడన్నా ఎవరైనా మోసపోయారా దేని విషయంలో? ఎనీబడి గాట్ చీటెడ్? ఎవరు మోసపోలేదా? చేతులెత్తండి, ఎంతమంది మోసపోయారు ఒకసారి? మరి సమ్టైమ్స్ యూ నీడ్ టు అక్నాలెడ్జ్ ద ట్రూత్. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒక్కొక్కసారి మీ సత్యం అన్నా చెప్పాలా, లేకపోతే మీలాంటి సత్యమైన వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ అన్నా చెప్పాలా. వెన్ యూ టెల్ ద ట్రూత్ పీపుల్ విల్ బీ డెలివర్డ్. సత్యము చెప్పడం వల్ల జనాలు విడుదల పొందుతారు. పీపుల్ విల్ బీ డెలివర్డ్. వెన్ యూ సీక్ ద ట్రూత్ అండ్ టెల్ ద ట్రూత్, దేర్ ఈజ్ డెలివరెన్స్. సామెతల్లో ఉంటుంది ఒక మాట, నిజమైన సాక్షి విడుదలనిస్తుందంట. ఏ ట్రూ టెస్టిమోనీ డెలివర్స్. ఇంతకుముందు సంఘంలో నాకు ఒక్క సాక్ష్యం కూడా లేదు. నాకు ఎప్పుడో 93లో దేవుడు ఒక క్యాన్సర్ రోగాన్ని పోగొట్టాడు. అది నిజము, అది అబద్ధమైతే ఇన్ని సాక్ష్యాలు వచ్చాయా? అది నిజము కాబట్టి ఈరోజు కొన్ని వందల వేల సాక్ష్యాలు మనం చూడుతున్నాం ఈ 11 సంవత్సరాల్లో. హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టెస్టిమోనీస్, ఒక్క నిజమైన సాక్ష్యము. అందుకనే నీవు జీవితాంతము నిజాలు మాట్లాడుతున్నావు అనుకోండి, ఎంత బాగుంటుంది. వావ్. ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ ట్రూత్, నీవు సత్యాన్ని వెతుకుతూ సత్యం మాట్లాడుతుంటే దాని ద్వారా నీకు, నీ కుటుంబానికి, నీ ద్వారా అనేకులకు విడుదల కలుగుతుంది. అందుకనే చిన్న చిన్న నాట్లలో కూడా అప్పుడప్పుడు నోరు మూసుకో, నోట్లో అబద్ధాలు వచ్చేస్తున్నాయా, ప్లాస్టర్ వేసుకోలేగా, లేకపోతే కుట్టేసుకోలే పైన. కొంతకాలం తర్వాత అప్పుడు నెమ్మదిగా ఏదైనా సరే నువ్వు దాని విషయమై ప్రార్థిస్తేనే అది నీ జీవితంలో జరుగుతుంది. నేను గడిచిన వారం కూడా చెప్పాను, అద్భుతాలంటే తెలియని నేను ఎలా ప్రార్థించి కొంతకాలం తర్వాత ఆటోమేటిక్గా ఎలా జరిగిపోతున్నాయి, నాకు తెలియకుండానే ఆటోమేటిక్గా అద్భుతాలన్నీ జరిగిపోతున్నాయి. నేను మొన్న ఒక దేశం వెళ్ళినప్పుడు ఒక ఆఫ్రికా ఆయన వచ్చాడు. మీరు అంతకుముందు వచ్చినప్పుడు మీరు నా మీద ప్రవచించారు, నాకు ఇలా మీరు జనాల్ని నువ్వు ప్రవచిస్తామని చెప్పారు. అప్పటి నుంచి నేను జనాల యొక్క సమస్యలు అనేక ప్రవచనాలు చెప్తూ వచ్చాను ఈ 6 నెలల్లో అని చెప్పి నాకు మళ్ళీ తిరిగి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎప్పుడైతే ఒక దాని గురించి ఇప్పుడు నీకు సామర్థ్యము లేదు, ఇప్పుడు నీ వల్ల కాదు, కానీ దాని గురించి నువ్వు ప్రార్థిస్తే నువ్వు అందులో ములిగి ఈత కొట్టేటట్టు తేలుతావు. అందులో ఇర్మియా గ్రంథంలోనే ఎహెజ్కేల్లోనే ఉంటుంది. ఆ మందిరంలోంచి ఎహెజ్కేల్ గ్రంథంలో నీళ్లు ముందు పాదం వరకు వచ్చి, తర్వాత మోకాల వరకు వచ్చి, తర్వాత ఛాతి వరకు వచ్చి, తర్వాత నీవు ఈత కొట్టేటంతగా ఉంటుందంట. దట్స్ హౌ. ఒక్కొక్కసారి నీకు ఏదైనా అసాధ్యం అనుకో, నీకు ఏదైనా కావాలనుకో, దాని విషయమై ప్రార్థించు, అది నిన్ను అధిగమిస్తుంది. అలా అందుకే అంటాడు దేవుడు, ఈ ఆశీర్వాదాలన్నీ మిమ్మలను అధిగమిస్తాయంట. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు 28లో, దీస్ బ్లెస్సింగ్స్ విల్ ఓవర్టేక్ యూ. అలాగే నీవు ఈ నీతి విషయమై నువ్వు ప్రార్థిస్తున్నావు అనుకో, ఒకరోజు నీ గత జీవితాన్ని ఈ నీతి అధిగమిస్తుంది. దిస్ రైచస్ నేచర్ విల్ ఓవర్టేక్ యువర్ పాస్ట్ నేచర్. అందరూ చెప్పండి, నేను రెగ్యులర్గా ప్రార్థిస్తే, నేను ప్రార్థించేది నా గతాన్ని అధిగమిస్తుంది. ఎస్, దట్స్ వాట్ విల్ హ్యాపన్. నువ్వు దరిద్రంలో ఉన్నావా, ఏ విషయంలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నావా, నువ్వు దేని గురించి అయినా ప్రార్థిస్తున్నావా, అది నీ గతాన్ని అధిగమిస్తుంది. ఆ దరిద్రాన్ని, ఆ వ్యాధిని, ఆరోగ్యము, అనారోగ్యాన్ని అధిగమిస్తుంది. సో ప్రయారిటీస్ అక్కడ దావి చెప్తున్నాడు, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి. అంటే నీవు నీతి మార్గంలో కనుక నడుచుకుంటే వాడు తాకుతాడా? తాకడు. హీ కెనాట్ టచ్, హీ హస్ నో అథారిటీ టు టచ్ ద రైచస్. సో రైచస్నెస్. ఎందుకు నీతి మార్గంలో నడిస్తే శత్రువు తాకడు? నీవు నీతి మార్గంలో నడిస్తే యెహోవా నీ కాపరవుతాడంట. హల్లెలూయా. యు ఆర్ గెటింగ్ మీ? సో గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. నువ్వు సైడ్కి వెళ్ళిపోయావు అనుకో, ఆయన చెప్తున్నాడు ఈ రూట్లో ఉంటేనే కాపాడగలను నేను, ఆ రూట్లోకి వెళ్తే అది ఆడిది, ఆడు పట్టుకొని ఏమైనా చేసుకుంటాడు. దట్స్ ద రీజన్ వై. దీని గురించి మనము ఇక్కడ ప్రార్థించాలా, అడగాల. దావీదు రాశాడు అనమాట. ఒక్కొక్కసారి మనము ఏదైనా ఒక పెద్ద దుర్ఘటన వచ్చే వరకు ప్రార్థించము. చాలామందికి తెలీదు, అరే నేను నీతిగా ఉంటే ఇది పోతుంది అని. అది తెలియక చాలామందిని మట్టి కప్పేస్తూ ఉంటుంది. మడ్ విల్ కవర్ మెనీ పీపుల్. చాలామంది కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళకి తెలియదు. ఎవరో ఒక చిన్న వ్యక్తిని నీవు తిట్టి, ఆ వ్యక్తిని ఏదో అన్నందుకు, ఆ వ్యక్తి మీద పగ పెట్టుకున్నందుకు
అది నిన్ను ఎంతో కాలం వేధిస్తూ ఉంటుంది. యూ నీడ్ టు ఫర్గివ్ దెమ్. కొంతమందికి తెలియదు, అప్పుల కోసం తెగ బాధపడతారు, ఆర్థిక సమస్యల్లో తెగ బాధపడుతూ ఉంటారు, కానీ దేవుడు అంటే ఇష్టము, ప్రార్థిస్తారు, అన్నీ చేస్తారు. దేవుడికి ఇచ్చే దశంభాగం ఎవరు? అవునా? కొంతమందికి తెలియదు. అందుకే దేవునితో సంబంధం ఉంటే తెలుస్తుంది అనమాట. ఆ పరిశుద్ధాత్ముడు చెప్తాడు, ఇదిగో నువ్వు ఈ మాటలు నీ ఆశీర్వాదం నువ్వే క్యాన్సిల్ చేసుకుంటావు. ప్రభువా స్వస్థపరచు అంటావు, ఎప్పుడు చచ్చిపోతాను, ఎదుకు రోజు చచ్చిపోతాను 10 సార్లు అంటావు రోజుకి. 4 రోజులు ప్రార్థిస్తావు, కాకపోతే దేవుడు ఒక 40 రోజులు కొంచెం పొడిగిస్తాడు. ఆ నోరు మారదు. కొన్నిసార్లు చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. అందుకే జ్ఞానము అనండి. ఎస్, దావీదు ఇక్కడ ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాడు, నీ నీతి మార్గం నడిపించుము శత్రువుని బట్టి అంట. ద డెవిల్ కెనాట్ టచ్ యూ ఇఫ్ యు ఆర్ గోయింగ్. అంటే ఇప్పుడు నీతి మార్గము భారమా లేక నీకు మంచిదా? ఇట్స్ గుడ్. శత్రువు నిన్ను అటాక్ చేయకుండా. ఒక్కొక్కసారి దాని అంతము చూడకపోతే ఇట్ విల్ బి హారబుల్. అది స్త్రీ అవ్వచ్చు. చూడండి, డెవిల్ నీవు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తేనే దాన్ని తీసుకొస్తాడు. హీ విల్ టెంప్ట్ యూ. ద డెవిల్ ఈజ్ ఎ టెంప్టర్. హీ వాంట్ టు డిస్ట్రాయ్ యూ. మరి శత్రువు మనల్ని అటాక్ చేయకుండా ఉండడానికి ఈ మార్గం దేవుడు ఎందుకు ఇది బోధిస్తున్నాడు అంటే, మరి మనం ఇవ్వబోయే దర్శనాలు నెరవేరడానికి ఈ వాక్యాలను బోధిస్తున్నాడు. 27వ కీర్తన 11వ వచనము. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. రైట్. యెహోవా, నీ మార్గమును నాకు బోధించుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించుము. అంటే నువ్వు సైడ్ తప్పితే నిన్ను నానా చిత్రహింసలు పెట్టడానికి శత్రువు ఉన్నాడు అనమాట. అక్కడ వెయిట్ చేస్తున్నాడు. నీకు పాపం చాలా స్వీట్గా కనపడుతుంది, చాలా బాగుంటుంది, బట్ ద ఎండ్ విల్ బి హారబుల్. సిన్ ఈజ్ సో స్వీట్, సో గుడ్, బట్ ద ఎండ్ విల్ బి హారబుల్. ఆ పొంచి ఉన్నవారు ఇంతమంది దారుణంగా ఉన్నారు. అందుకే సరళమైన మార్గంలో వేస్తే ఎంతమంది పొంచి ఉన్నా నేనేమీ చేయలేరు. సో రైచియస్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వే. దీని గురించి ఎవరైనా ప్రార్థించడం మొదలుపెట్టారు ఆల్రెడీ మీ ప్రార్థన జీవితంలో? ఎనీబడి స్టార్టెడ్ టు ప్రే? దర్ ఇస్ అ డెవిల్ అవుట్ దేర్. లేదు, నేను పాటించను అంటే వాడు ఉంటాడు అక్కడ. వాడు పొంచి ఉన్నాడంట. హీఈస్ దేర్. ఎనీ మిస్టేక్ చాలామందికి తెలియదు. వాడు ఏం చేశాడో తెలియదు. ఆ పొరపాటు ఉంటుంది. ఆ వ్యక్తిని, కుటుంబాన్ని తినేస్తూ ఉంటుంది. వాళ్ళు ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళినా, దేవుడి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్తారు, బాబు జాగ్రత్త, బీ కేర్ఫుల్. 25వ కీర్తనకి వెళ్దాం. 25వ కీర్తన 4-5 వచనాలు చదవమ్మా. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. వావ్. నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తమైన దేవుడు. దేవుడిని అడగాల, టీచ్ మీ ఓ లార్డ్. ఇదిగో నా మాటలు రాంగ్ వెళ్ళిపోతున్నాయి, నా చూపులు రాంగ్ వెళ్ళిపోతున్నాయి, నా నడకలు రాంగ్ వెళ్ళిపోతున్నాయి, నా తలంపులు అన్నీ తప్పు వెళ్ళిపోతున్నాయి, ప్రభువా బోధించు, టీచ్ మీ అని దేవుడికి ప్రెషర్ పెట్టాలి. అందుకే ఒక మాట ఉంటుంది బైబిల్లో, నీతి కొరకు దాహపు గలవారు ధన్యులు. అవునా? వారు తృప్తిపరచబడతారంట. నీలో ఆ దాహము లేకపోతే గాడ్ విల్ నెవర్ సాటిస్ఫై యూ విత్ రైచియస్నెస్. నీవు ఎంత పాపభూమిలో ఉన్నా నీతిగా ఉండాలనే దాహం ఉంటే దేవుడు నిన్ను నీతితో తృప్తిపరుస్తాడు. ఎందుకు ఇన్ని మెసేజ్లు రకరకాలుగా తయారు చేస్తున్నానంటే మీలో దాహం పుట్టించడానికి. సో దిస్ వర్డ్ విల్ గివ్ యూ థర్స్ట్. ఎందుకు వాక్యము బోధించాలంటే వాక్యము నీకు దాహం కలిగేటట్టు చేస్తుందండి, నీతి పట్ల, దేవుడి పట్ల, ఆయన వాక్యం పట్ల. ఓకే, 9వ వచనం కూడా చదవమ్మా. రీడ్ వర్స్ 9. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. రైట్. ఈరోజు ఇక్కడ మీరు అందరూ కూర్చున్నారంటే కొంతమంది హృదయానుసారంగా దీనులు, కొంతమంది మరి దీనులుగా చేయబడ్డారు. అప్పులు వచ్చో, వ్యాధులు వచ్చో, రోగాలు వచ్చో, కష్టాలు వచ్చో, ఎవరో చెప్పారు ఇక్కడికి వెళ్ళు తగ్గుతాయి అని. ఇంక నీకు దిక్కు లేక వచ్చావు, లేకపోతే వస్తావా? కాబట్టి నీ కష్టము కూడా నీ ఆశీర్వాదం కొరకే. అవునా? అప్పుడప్పుడు దేవుడు దీనిని, కొంతమంది ఉంటారు, ఒక ఇజ్రాయేల్తో అంటాడు ఆయన, నేను మిమ్మల్ని కొట్టినా హింసించినా మీరు నా వద్దకు రారు అంటాడు. అలాంటి వారికి ఏమవుతుందో తెలుసా?
ఎప్పుడైనా సడన్గా వ్యక్తి చనిపోవడం చూసారా మీరు? ఏం తెలియదు, ఎప్పుడు సడన్గా వెళ్ళిపోతాడు మనిషి. ఎవరికైనా తెలుసా? ఎనీబడి హ్యావ్ సీన్ లైక్ దట్? డిసపియర్ సడన్లీ. బాగానే ఉంటాడు, ఎందుకంటే దేవుడికి ముందే తెలుసు వాడికి భయంకరమైన ఎయిడ్స్, క్యాన్సర్, ట్యూమర్ గట్ల అన్నీ ఉన్నా కానీ వాడు దేవుడు వద్దకు రాడు. హీ విల్ నాట్ కమ్ టు గాడ్ నో మ్యాటర్. సగం బాడీ కట్ చేసి సగం ఉంచినా రాడు. హీ విల్ నాట్ కమ్. సో దోస్ పీపుల్ డెత్ విల్ ఓవర్టేక్ దమ్. దే కెన్ నెవర్. వాళ్ళకి వినయం అనేది కూడా రాదు, అసలు బోధించలేము. అందుకే వినయము, దీనత్వము ఇంపార్టెంట్. ఇంకా దేవుని వాక్యము నేర్చుకోవాలా, పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడతాడు నాతోటి అని వచ్చేవారు దే ఆర్ బ్లెస్డ్, వారు ధన్యులు. దీనత్వము చాలా ముఖ్యమైనది. 12-13 వచనాలు చదువుదాం, అదే అధ్యాయము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. వావ్. అంటే నీ పిల్లలు ఈ భూమి మీద క్షేమముగా వాళ్ళు విస్తరిస్తారంట. దట్స్ వాట్ హి సేస్. యెహోవా యందు భక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. నువ్వు కోరుకోవాలంట. గాడ్, ఐ వాంట్ దిస్ వే, ఈ మార్గంలో నడిపించు అని కోరుకుంటే నడిపిస్తాడంట. నువ్వు కోరుకోకపోతే నేను చూస్తే నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ అనేవారు అనమాట, నేను ఇది చేసుకుంటాను, వాడు ఇది చేస్తాను. అందరూ అలాగే సెటిల్ అయ్యారు. ఒకళ్ళు నేవీలో అంటారు, నేవీలో వెళ్ళిపోయాడు. ఒకళ్ళు డాక్టర్ అనుకున్నాడు, ఒక డాక్టర్ అయిపోయాడు. అవునా? ఇంటర్మీడియట్లో అలాగా నేను చూశాను అనమాట. ఎవరైతే ఏదైనా కోరుకున్నారో దే బికేమ్ లైక్ దాట్. ఎవరికైతే ఏ దర్శనము లేదో వాళ్ళు ఎటు గాలేస్తాడు వెళ్ళిపోతారు. సో ఈ కోరుకోవడం అనేది చాలా ముఖ్యమైనది అనమాట. ఈ మార్గము కావాలని కోరుకోవాలి. ఎలా కోరుకుంటావు? వాక్యం ద్వారా దాహం వస్తుంది, ప్రార్థన ద్వారా నువ్వు అడుగుతావు, ఆ వాక్యాన్ని ధ్యానిస్తావు, దేవుడు దాన్ని నీ జీవితంలో ఆ నీతితో నిన్ను నింపుతాడు అనమాట. 13వ వచనంలో చూస్తే అతని ప్రాణము నెమ్మదిగా ఉండు. ఇప్పుడు ఎవరి కోసము ఈ నీతి? నీ ప్రాణం బాగుంటుందా, దేవుడి ప్రాణం బాగుంటుందా? నీ ప్రాణమే. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. వావ్. గాడ్స్ వేస్ విల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్. ఎంతమంది మా పిల్లలు భూమిని స్వతంత్రించుకోవాలనుకుంటారు? yes, this is what righteousness will do. అది నీకే కాదు, నీ ప్రాణానికే కాదు, నీ పిల్లలకు కూడా అంట. అంత శక్తివంతమైంది నీతి. righteousness is so powerful that it will bless you and your children. నిరీక్షణ వస్తుంది. దేవుడు నిన్ను స్వస్థపరచాలా, త్వరగా జరగాలంటే మన పిల్లలు కూడా బ్లెస్ అవ్వాలి. ప్రభువా, నా తరాలు కూడా నీతి మార్గంలో ఉండాలంటే దేవుడు త్వరగా చేస్తానన్నాడా లేదా? ఎస్. 86వ కీర్తన 11వ వచనము. 86:11. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగచేయము. వావ్. ఏకదృష్టి అనండి అందరూ. ఎస్. ఫోకస్. దాన్ని కేంద్రీకరించాలంట, దాని మీద గురి ఉంచాలంట, ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలని. అది నాకు బోధించు ప్రభువా అని దాని మీద కొంతకాలం మనము ఫోకస్ చేయాలంట. అనేకసార్లు పడిపోతూ ఉంటావు, తప్పిపోతూ ఉంటావు. ఈ అబద్ధాలు ఆడితే కానీ ఈ బిజినెస్లోంచి బయటికి రాలేమండి. లేదు, ప్రార్థన చేస్తూ ఉండు. సడన్గా నువ్వు అబద్ధాలు మానేసి సత్యం మాట్లాడతావు. నీ బిజినెస్ 10 లక్షలు సంపాదించేది ₹1,00,000 పడిపోతుంది. కానీ దాని తర్వాత అది ₹1,00,00,000 పెరుగుతుంది. హల్లెలూయా. మేబీ ఇట్ మైట్ డిక్రీస్, బట్ ఇట్ విల్ ఇంక్రీస్. ఏకదృష్టి, హృదయానికి ఏకదృష్టి ఉన్నప్పుడు ఈ కార్యము సఫలమవుతుందంట. ఫోకస్డ్ ఆన్ సత్య మార్గంలో అనుసరించి నడుచుకోవాలని నీ ఏకదృష్టి పెట్టినప్పుడు తప్పకుండా నువ్వు అందులో నడుచుకోగలుగుతావు. ఓకే. సాధారణంగా ఎందుకు అనేక సార్లు మనము ఆదివారం ఒకరోజు ఈ వాక్యం అందరూ పశ్చాత్తాపడతారు, అందరూ ప్రార్థిస్తారు. మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు బొర్లి పడతా ఉంటారు. మళ్ళీ ఆదివారం వచ్చి మళ్ళీ కడుక్కొని మళ్ళీ ఫ్రెష్గా వెళ్తారు. మళ్ళీ వారం అంతా బొర్లి పడతా ఉంటారు. దాన్ని ఏమంటారు? బొర్లి అంటారు, దొర్లి అంటారు, కింద పడి లేవడమంటారు, బురదలో పడ్డమంటారు. ఏదో ఒకటి నాకు అర్థం. ఏ పాపంలో పడ్డామో, నోటితో ఏం మాట్లాడు, ఐ డోంట్ నో వాట్ ఎవర్ యు డూ. దానికి గల కారణం ఎందుకో తెలుసా? అలాగా సంవత్సరాలు వేస్ట్ చేసేస్తారు విశ్వాసులు. దే వేస్ట్. కొంతమంది 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, కొంతమంది తరాలు దాన్ని వేస్ట్ చేస్తారు. జనరేషన్స్ విల్ బి వేస్టెడ్. జనరేషన్స్.
దేవుడు అంటే ఇష్టమే, ఆదివారం వస్తారు. కొంతమంది క్రిస్మస్ మట్టుకు వస్తారు, కొంతమంది దేవుడి పొద్దున్న దండం పెట్టి నమస్తే కొట్టి వెళ్ళిపోతూ ఉంటారు, బైబిల్లో ఒక వచనం చదివి వెళ్ళిపోతూ ఉంటారు. యూనో, సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూద్దాం, 34-35. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినివారు ధన్యులు. వావ్. 8వ సామెతలు 8వ అధ్యాయము 34. అనుదినము నా గడప యొద్ద, ఎప్పుడెప్పుడు కనిపెట్టుకోవాలా? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని. ఆది యందు దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఏ గడప? వాక్యము ఒక గడప దగ్గర. రెగ్యులర్ స్టడీ, రోజుకు ఒక 2-3 అధ్యాయాలు చొప్పున, ఆది కాండం నుంచో, కీర్తనల నుంచో, మత్తయి సువార్త నుంచో, ఇర్మియా నుంచో, ఎక్కడి నుంచో నువ్వు చదువుకుంటూ ఉండాలి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నీవు ఎన్ని టీవీ మెసేజ్లు వింటున్నా, ఇక్కడ ఎంత నువ్వు వాక్యం వింటున్నా, నీకు దేవునికి సంబంధం ఉండాలా లేదా? అది ఎలాగుంటుంది? నీవు పర్సనల్గా ఆ వాక్యము చదవడం ద్వారా, నీవు పర్సనల్గా ఆ వాక్యము చదవడం ద్వారా దేవునికి నీకు సంబంధం ఏర్పడుతుంది. నీవు పర్సనల్గా ప్రార్థన చేసుకోవడం ద్వారా. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. సో ఏ కాలంలో నీకు ఏ సమస్య వచ్చిందా, నీకు మాట చెప్తాడు, ఏం చేయాలి, సమస్య ఇదా, ఏం చేయాలి, నీ కెరీర్ ఏంటి, నీ భవిష్యత్తు ఏంటి. దేవుడు నీతో ఆ వాక్యము ద్వారా నీతో సహవాసం పెరిగి రేపొద్దున దేవుడిని దర్శించడానికి కూడా అవకాశం ఉంటుంది. అనుదినము అని అందరూ ప్రాక్టీస్ దిస్ ఎవ్రీ డే. ఆ రోజు వెలుగు లేకుండా నడవకూడదు, ఆ రోజు వెలుగుతో నడవాలి, వాక్యంతో నడవాలి. అంటే ఆ రోజు ఉదయకాలము నీవు కొంత సమయం తీసి ఆ బైబిల్ని చదవాలా, ప్రార్థన చేసి నీ దినాన్ని మొదలు పెట్టాలా. ఎంత ఇంటర్మీడియట్ అయినా, ఎంత ఇంజనీరింగ్ అయినా, ఎంత బిజీ అయినా, నువ్వు రెగ్యులర్గా చదివితే మరీ మంచిది. ఎగ్జామినేషన్ టైంలో నీకు అలవాటు ఉంటుంది. లేకపోతే ఎగ్జామినేషన్ టైంలో మేబీ ఎగ్జామ్టెడ్, ఒకరోజు నువ్వు ఏదో 4 వచనాలు ఒక 5 నిమిషాలు ప్రేయర్ చేసుకోవచ్చు. అంతేగాని ప్రతిరోజు ఎగ్జామ్ అన్నట్టు బిజీ అయిపోయావు అనుకో, దేవుడు లేకుండా మరి దేవునికి దూరం అయ్యి నువ్వు ఎంత ఆశ్రదించబడినా కష్టమే. దేవుడు లేకుండా నువ్వు ఎంత డబ్బు సంపాదించినా కష్టమే. దేవుడు లేకుండా ఈ భూలోకంలో నీకు ఎంత పేరు వచ్చినా అది కష్టమే. ఇట్ ఈస్ హారబుల్. సో వాట్ ఈస్ దట్ లైఫ్? నీవు గొప్ప స్పోర్ట్స్ స్టార్ అయిపోయినా వాట్స్ ద యూస్? నీ ఉపయోగం ఏంటి? అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది, నేను ఇలా కావాలి. మీరు వెళ్ళి ఆ డ్రీమ్ అచీవ్ అయిన వాళ్ళు వెళ్ళి అడగండి, ఆ కోటీశ్వరుని అడిగి. వాడు అంటాడు, బాధపడతాడు, నేను నా జీవితాన్ని అనవసరంగా పాడు చేసుకున్నాను. ఒకటే, అదే గురిగా, డబ్బే గురి, అదే గురి, ఆ ఉద్యోగమే గురి, ఆ విజయమే గురిగా పెట్టుకున్న వాళ్ళంతా డిసప్పాయింట్ అవుతారు. దే విల్ బి డిసప్పాయింటెడ్. అందుకే దేవుని చిత్తానుసారముగా దేవుడు ఏ చిన్నదిచ్చినా పెద్దదిచ్చినా ఈ జీవితకాలం నమ్మకంగా ఉంటే నిత్యము ఆ యుగయుగములు ఆ గొప్ప లోకంలోకి మనం వెళ్తాం అనమాట. ఆయన బహుమానాలు ఇస్తాడు, ఈజ్ ఎ రివార్డర్. ప్రతిరోజు నువ్వు సమయం తీయాలి. ఇదే నీ ఆశీర్వాదానికి చిహ్నం. ఈరోజు ఎవరైతే ఇర్రెగ్యులర్గా ఉన్నారో మీ జీవితం అంతా, ఈరోజు రెగ్యులర్ కనుక చేసుకుంటే కొంతకాలానికి నీ జీవితము స్పీడ్గా ఏరోప్లేన్లా బ్లెస్ అయిపోతావు నువ్వు. రెగ్యులర్ బైబిల్ స్టడీ అండ్ రెగ్యులర్ ప్రేయర్ లైఫ్ ఫర్ రైచియస్నెస్ అండ్ హోలీనెస్, ఇది అనుదినము నువ్వు చేసుకుంటే ఇట్ విల్ బ్లెస్ యూ, ఇట్ విల్ గైడ్. అందుకే అంటాడు, అటువంటి వారే ధన్యులు అంట. ఉపదేశము అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. లేదనుకో, కొంతకాలం తర్వాత నాకు తెలిసి చాలామంది క్రైస్తవులే, వాళ్ళ తల్లిదండ్రులు అంత లోతుగా వారిని బోధించక ఏదో నామకార్థము వాళ్ళ పిల్లలు మళ్ళా అసలు క్రీస్తుని విడిచిపెట్టి వారు కంప్లీట్గా అసలు ఎవరెవరినో ఎటో వారి విశ్వాసము వెళ్ళిపోయింది కంప్లీట్గా. షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. ఆమోసు గ్రంథానికి వెళ్దాం. ఇక్కడ ఇజ్రాయేలు దేవుణ్ణి ఐగుప్తు దేశం నుంచి నడిపించినటువంటి ఇజ్రాయేలు తిరిగి విగ్రహారాధనకి వెళ్ళిపోయింది. ఇట్ వెంట్ బ్యాక్ టు ఐడల్ వర్షిప్. అప్పుడప్పుడు మనం నీతి మార్గంలో నుంచి పడిపోతూ ఉంటాం. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏమంటారంటే, ఆమోషు, హోషయ, ఇవన్నీ కూడా స్మాల్ ప్రొఫెట్స్ అంటారు అనమాట. దేవుడు అనేక చిన్న ప్రవక్తల్ని లేపాడనమాట. వాళ్ళు చిన్న ప్రవక్తలు ఏం కాదు, ఆ యొక్క ఆ దేశ ప్రవక్తలు, కానీ వాళ్ళని స్మాల్ ప్రొఫెట్స్ అంటారు. అంటే చిన్న బుక్స్ అని. కానీ ప్రొఫెట్లో స్మాల్ ప్రొఫెట్, గ్రేట్ ప్రొఫెట్ లేదు. అవునా?
5:4 ఇజ్రాయేల్తో మాట్లాడుతున్నాడు ఆయన. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. నా దగ్గరికి రండి, కమ్ బ్యాక్. ఈ దేవుడిని విడిచిపెట్టకూడదు. హీ ఈజ్ అవర్ లైఫ్. ఎందుకంటే ఆయన జీవము. హీ ఈజ్ అవర్ లైఫ్. కమ్ బ్యాక్ టు మీ, ఐ విల్ గివ్ యూ లైఫ్. నేను మీకు జీవాన్ని ఇస్తానంటున్నాడు. నేనే జీవం. నేను లేకుండా మీరు ఎంత బ్లెస్ అయినా, బాగా డబ్బులు బ్లెస్ అయిపోయి ఇజ్రాయెల్ గొప్ప దేశం అయిపోతే వాళ్ళు మారిపోయారు. 8-9 వచనాలు చదవమ్మా, అదే అధ్యాయం. ఆయన సప్తఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రములను సృష్టించినవాడు. ఎందుకంటే వాళ్ళు అటే వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారు? నక్షత్రాలని. ఏ నక్షత్రాన్ని పూజిస్తున్నారు? సప్తఋషి నక్షత్రము, ఇంకొకటి మృగశీర్ష. చూసుకుంటాను అనమాట. ఈ నక్షత్రం బాగుందా, పెళ్లి చేసుకుందాం, రైట్. ఇది బాగుంది. అప్పుడు దేవుడు ఇప్పుడు ఆమోస్ చెప్తున్నాడు అనమాట, అరే బాబు ఇప్పుడు వెళ్ళిపోవడం కాదు, ఈ సప్తఋషి నక్షత్రాలని, మృగశీర్ష నక్షత్రములను ఏం చేస్తాడంట ఆయనే చేశాడు. God is telling, He created these things. You know, God is telling, I'm the creator. Come worship me. I'm not imitating anybody, but go to the creator. ఈ అద్భుతాలన్నీ ఎందుకు చేస్తున్నాడో తెలుసా? సో అద్భుతాలు దేనికోసము? ఆయనతో పాటు పరలోక రాజ్యములో నిత్యము జీవించడం కొరకు అద్భుతాలు, ఈ వరాలు, ఇవన్నీ కూడా. ఈ కృప దేని కొరకు? వై దిస్ గ్రేస్? సో దట్ యు విల్ లెర్న్. ఎందుకు నీ పాపం ఎంత పెరిగినా, ఎందుకు ఆయన కృప ఇంకా పెరిగి ఆ పాపాన్ని తీసివేసింది? నీవు ఆయన మార్గంలో నడుచుకొని నిత్యము ఆయనతో ఉండాలని. ఎప్పుడైతే దాని పర్పస్ తెలియకుండా కేవలము అద్భుతాలకే వాడుతున్నారో, గాడ్ విల్ విత్డ్రా ఇట్. ఇఫ్ యూ అబ్యూస్ ద పర్పస్ ఆఫ్ ఇట్, కేవలం అద్భుతాలకే, స్వస్థత కొరకే అనుకుంటే ఎలాగా? చాలామంది తీసుకుని దానివల్ల బాగుపడ్డారు. దే ఆర్ బీయింగ్ బ్లెస్డ్. కానీ దాని పర్పస్ పోకూడదు. ఆయన సప్తఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లిపారజేయువాడు. తర్వాత చదవమ్మా. ఆయన పేరు యెహోవా, బలాఢ్యుల మీదికి ఆయన నాశనము తెప్పింపగా దుర్గములు పాడగును. వావ్. బలాఢ్యుల మీదకి ఆయన నాశనము తెప్పింపగా దుర్గములు పాడవు. ఇంగ్లీష్లో ఇది చాలా బాగుంటుంది. యూనో, హీ స్ట్రెంథెనెత్ ద స్పాయిల్డ్ అగైనెస్ట్ ద స్ట్రాంగ్. ఇది ట్రాన్స్లేటర్కి అర్థం కాలేదేమో. దిస్ ఇస్ ఎ బిట్ డీప్. సో దట్ ద స్పాయిల్డ్ షాల్ కమ్ అగైనెస్ట్ ద ఫార్ట్రెస్. ఫస్ట్ ఇది రాయలేదు కానీ సెకండ్ ఇది కరెక్ట్గా రాశారు. బలాఢ్యుల మీదకి ఆయన నాశనము తెప్పింపగా దుర్గములు పాడవను. ద స్పాయిల్డ్ అగైనెస్ట్ ద స్ట్రాంగ్ అంటే, ఇప్పుడు ఒక్కసారి నేను ఏదైనా ఒక రోగం వచ్చి నిన్ను పట్టుకొని ఇబ్బంది పెట్టేసింది అనుకోండి, దేవుడు ఆ రోగం కంటే బలంగా నిన్ను తయారు చేస్తాడంట. హల్లెలూయా. ఏదైనా ఒక సమస్య వచ్చి ఇబ్బంది పెట్టి ఇంక నా పని అయిపోతుంది అనుకుంటే, ఆ సమస్య కంటే బలంగా నేను తయారు చేస్తాడంట. అందుకని అంటాడు ఇక్కడ, దట్ స్ట్రెంథెనెత్ ద స్పాయిల్డ్ అగెయిన్స్ట్ ద స్ట్రాంగ్. అంటే యేసుప్రభు వారు బలవంతుడిని కట్టేశాడా లేదా? ఎస్. చూడండి, ఎక్కడైనా మనం అనేక సార్లు దయ్యాలు ఎలగొడుతూ ఉంటాం. ఫస్ట్లో నాకు తెలియదు, రకరకాల దయ్యాలు, కొన్ని రివర్స్ అవుతూ ఉంటాయి, కొన్ని తిడతా ఉంటాయి, నేను కొన్ని తిడతా, కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. అవునా, కొన్ని యుద్ధాలు జరుగుతుంటాయి, కొన్ని పోవు, కొన్ని పోతాయి, కొన్ని ముందే అక్కడే వెళ్ళిపోతాయి దారిలోనే, కొన్ని బలమైనవి కొంచెం కష్టపడాలా. కానీ యేసుప్రభు వారు ఓడ దిగిన వెంటనే అసలు ఆ సైతాన్ని, అది ఎటువంటి దయ్యం అంట, వాడి చేతులు సమాధిలో తిరుగుతున్నాడంట. సేన ఉందంట వాళ్ళు. ఎవరికైనా తెలుసా ఈ సామెత బైబిల్లో? ఎప్పుడైనా చదివారా? ఓకే, సేన. వాడికి చైన్లు కట్టేసిన కాళ్ళు చేతులకి దాన్ని ఏం చేస్తున్నాడంట? తుత్తినియలుగా అని ఉంటుంది బైబిల్లో. అంటే ఇనప సంఖ్యలను చిన్న ముక్కలు చేస్తున్నాడంట. సమాధిలో వాడికి అది కట్ చేసుకుంటూ ఎవ్వరూ ఏం చేయలేకపోతున్నారండి. అటువంటి వాడు యేసుప్రభు వారు ఒక్క మాట అనలేదు, ఏమనలేదు. ఎప్పుడైతే ఓడ దిగాడో వాడు సర్రమని వచ్చి మోకరించేసి, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అంటున్నాడు. నన్ను ఎక్కడ పంపిస్తావు, ప్లీజ్ అక్కడ పంపకే, ఇక్కడ చేయక, ఈ ఎందుకని? ద డెవిల్ అండర్స్టాండ్స్ స్పిరిచువల్ అథారిటీ. ద డెవిల్ నోస్ యువర్ ప్రేయర్ లైఫ్. ద డెవిల్ నోస్ యువర్ రైచస్ లైఫ్. అపవాదికి నీ నీతి మార్గము తెలుసు,
నీ ఆత్మలో నీ ఆత్మీయ సహవాసము దేవునితో తెలుసు. ద డెవిల్ అండర్స్టాండ్ స్పిరిచువల్ రిలేషన్షిప్, స్పిరిచువల్ అథారిటీ. దేవుని ఆత్మతో నీకెంత సంబంధం ఉందో, నీ ర్యాంక్ ఏంటో, నీకు ఆయన ఎంతవరకు పనిచేస్తాడో, నీ పొజిషన్ ఏంటో ఆయనకి తెలుసు. యేసుప్రభు వారు మినిస్ట్రీకి ముందు ఏం చేశాడు? బలవంతుణ్ణి ఇజ్రాయేల్ పైన చూశాడు. రాత్రి ప్రార్థనలు ఏం చేశాడు? ఆ ముందు రోజు రాత్రి అంతా ప్రార్థించి ఏం చేశాడు? ఆ ప్రాంతం బలవంతుణ్ణి కట్టేశాడు. కట్టేసి ఇప్పుడు ఓడక్కండి, అద్దరికి వెళ్దాం అన్నాడు. వెళ్ళిన వెంటనే వాడు వచ్చి ఏమైపోయాడు? సరే, ఎప్పుడైతే నీవు అనుదినము దేవుడితో ఒక సంబంధము కలిగి ఉంటావో కొంతకాలానికి అపవాది నీకు లొంగిపోవలసిందే. రిలేషన్షిప్ విత్ గాడ్ మేక్స్ ద ఎనిమీ సరెండర్ టు యూ. మనిషికి కనపడదు, మనిషికి చూస్తాడు, మనిషికి బంగారమా డబ్బా, ఆహా ఏం చీర ఇది, ఎంత ఉంటుంది దీని రేటు, ఎంత ఉంటుంది టక్క చీర, ఇవన్నీ చూస్తారు మనుషులు. 30 ఉంటుంది, 30,000, అమ్మో ఇది 10,000, లేదు 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 ఇది చాలా ఎక్కువ ఉంటుంది, అమ్మో ఈ నగ ఎంత ఉంటుందో, స్టోన్సా డైమండ్సా. పీపుల్ విల్ అనలైజ్. కానీ అలాగే సైతానుడు కూడా మాట్లాడుకుంటాడంట, వీడికి ఏంటో దేవునితోటి, వీడి ఆత్మాలు ఎగిరి పడతా ఉంటాడులే, వీడి మామూలు క్యాండిడేటే, వీడికి మంచి సహవాసం ఉంది, వీడికి దొరకకూడదు. అండర్స్టాండింగ్ స్పిరిచువల్ అథారిటీ. ఏదైతే ఇప్పుడు దాకా నిన్ను ఇబ్బంది పెడుతుందో, అవునా, ఆ ఇబ్బందినే ఇబ్బంది పెట్టేటట్టు దేవుడు చేయగలడంట. గాడ్ విల్ గివ్ యూ పవర్ టు బైండ్ ఇట్, పవర్ టు బైండ్ ఇట్. అదే చెప్తున్నాడు. మీరు ఈ వీటికి భయపడి వాటిని మొక్కుతున్నారు, వీటికే, అవునా, వీటిల్నే బంధించేటట్టు దేవుడు మిమ్మలను చేయగలడు అని ఆమోసు గ్రంథంలో ఇజ్రాయేల్కి చెప్తున్నాడు. దేవునితో నడుచుకోవడం వల్ల ఎటువంటి ఆశీర్వాదం కలుగుతుందో ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అదే అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగు చేసిన ఎడల మీరు అనుకోని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. మేలు, నేను కీడును విడిచి మేలును వెతకాలంట. ఇది వాక్యము ద్వారా సాధ్యము. ప్రార్థన, అనుదిన ప్రార్థన అనండి, అనుదిన అధ్యయన అనండి. ఎస్, అనుదినము బైబిల్ అధ్యయించి అనుదిన ప్రార్థన వల్ల ఇది సాధ్యం. అదర్వైజ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు చేయుడి, అలాగూ చేసిన యెడల మీరు అనుకోను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉంటాడంట. హీ విల్ బీ విత్ యూ, మేలు చేయడము ద్వారా. చదువు 15. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. చూడండి, ఆయన తోడుగా ఉండి ఆయన కనికరము మనం పొందుకోవాలంటే మనము కీడును ద్వేషించి మేలును ప్రేమించాలంట. కానీ మనం అసత్యాన్ని ప్రేమిస్తాం, పాపాన్ని ప్రేమిస్తాం, అబద్ధాన్ని ప్రేమిస్తాం. లోకము దేన్ని ప్రేమిస్తే దాన్ని ప్రేమించడానికి మనం సిద్ధపడతాం. అందుకే వారికి వెలుగు కావాలి. వారు ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే వారిలో వెలుగు లేదు కనుక వారు అలా మాట్లాడుతున్నారని చెప్తారు ఒకసారి బైబిల్లో. బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ లైట్, దే స్పీక్ డార్క్నెస్. వారిలో వెలుగు లేదు కనుక వారు చీకటి మాటలు మాట్లాడతారు. మీలో వెలుగు ఉంది కనుక మీరు వెలుగులో నడుచుకుంటే కంటిన్యూగా. అందుకే ఆయన శిష్యులతో ఒక మాట అంటాడు, నా యందు మీరును మీ యందు నేనును నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడిగిడి అంటాడు. మీరు నన్ను వెంబడించిన ఎడల అప్పుడు మీరు నా శిష్యులగుదురు. కంటిన్యూగా మనం నడుచుకుంటే అప్పుడు దేవునితో ఫలము చూస్తాం. కొంతకాలం నడుచుకోవడం ద్వారా మనం ఏమీ ఫలము చూడము. అదే అధ్యాయము 24వ వచనము. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. వావ్! ఎంతవరకు ప్రార్థన చేయాలా అంటే, నీవు ఇప్పుడు ఎంత పాపంలో ఉన్నా ఇంక నేను బయటికి రాలేని త్రాగుళ్ళలోంచి, ఈ యొక్క వ్యభిచారంలోంచి, ఈ తప్పుల్లోంచి, ఈ పాపాల్లోంచి నేను రాలేనంత కూరుకుపోయాను అంటున్నావా? నీవు ఈరోజు మొదలు పెడితే దేవుడు అంటున్నాడు, నీవు ప్రేమించడం మొదలుపెట్టి నన్ను వెతకడం మొదలుపెట్టు. ఫస్ట్ స్టార్ట్ సీకింగ్ మీ. నన్ను వెతుకు ముందు. నన్ను వెతికి నన్ను ప్రేమించి నన్ను అనుదినము నువ్వు వెతుకున్నట్లయితే నీ జీవితాన్ని ఎలా చేస్తాడంట? నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. గాడ్ వాంట్స్ యూ టు బి సో రైచస్.
ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే అండ్ రైచియస్నెస్ యాజ్ ఎ మైటీ స్ట్రీమ్, గొప్ప ప్రవాహం వల్లే నీ నీతి ముందుకెళ్ళాలంట. హల్లెలూయా. అంటే దీని గురించి నువ్వు ప్రార్థించాలా లేదా? ఎస్. నీవు ఎప్పుడైతే నీతి కొరకు ప్రార్థిస్తావో ఐశ్వర్యము నేను వెతుక్కుంటూ వస్తుంది. హల్లెలూయా. రిచెస్ అండ్ హానర్ సామెతల్లో చెప్తాడు, ధనము, ఘనత, ఐశ్వర్యం ఇవన్నీ నేను వెతుక్కుంటూ వస్తాయంట, నీకు కావాల్సినవి అన్నీ. అందుకంటాడు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, తర్వాత అవన్నీ. ఆయన రాజ్యాన్ని వెతకాలా, నీతిని కూడా వెతకాలా? నీతిని కూడా. సీక్, ప్రే ఫర్ రైచియస్నెస్ ఫస్ట్. ఈసారి ఏమైనా ప్రార్థించాలంట? ప్రభువా ఏదో చిన్న చిన్న పాపాలు అయితే నేను చేస్తున్నానండి. కొంతమంది అంటారు అంత నీతిగా అయితే ఉండలేనండి, నేను కొన్ని అటు ఇటు ఉండగలుగుతున్నాను. కానీ దేవుడు అలా కాదు, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడు. ఒక మిస్టరీ చెప్పనా? మర్మము అనండి. ఐల్ టీచ్ ఎ మిస్టరీ. ఆది యందు దేవుడు ఎవరిని చేశాడు? తన స్వరూపములో ఆదాముని అవ్వని చేశాడు. యూనో వాళ్ళిద్దరూ ఎవరంట? దేవుని స్వరూపం. మీకు ఒక వచనం చూపిస్తాను. బైబిల్ ఈజ్ ఎ మల్టీ డైమెన్షనల్ బైబిల్. ఆయన ఒంటరిగా ఉన్నాడని, వివాహం కొరకే చేశాడని మనం అనుకుంటాం. మొదటి అధ్యాయము 27 చదవండి. ఆది కాండము మొదటి అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. వావ్. అంటే దేవుడు స్వరూపము ఒకలా ఇద్దరా? 2 people. సో ఇద్దరిని పెట్టి వీళ్ళిద్దరూ కలిపి దే ఆర్ మై పర్పస్. అందరూ అనుకుంటారు దేవుడు ముందు అవ్వను చేసి తర్వాత ఆదాము చేసి అప్పుడు అవ్వను చేశాడని. ఆయన స్వరూపమే స్త్రీ పురుషుడు. అందుకే అంటాడు, అఫ్కోర్స్ ఆయన చేసిన సిస్టమ్ వేరు, చేసి ఒంటరిగా ఉంది. ఇద్దరిని చేసినప్పుడు వాళ్ళిద్దరూ ఆయన స్వరూపంలో ఉన్నారంట, బోత్ మ్యాన్ అండ్ ఉమెన్. కానీ స్త్రీని పురుషునికి సహాయంగా చేయొచ్చు, పురుషుని శిరస్సుగా చేయొచ్చు, కానీ ఈ రెండు కలిపితే ఆయన యొక్క స్వరూపము. దిస్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అందుకే అంటాడు వివాహము అన్ని విషయముల్లో ఎందుకు? అది ఆయన స్వరూపము. మ్యారేజ్ జస్ట్ ఫుల్ఫిల్స్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, ద కంప్లీట్నెస్ ఆఫ్ గాడ్. ఎందుకు దేవుడు జతపరిచాడు? ఈ రెండు కలిపితే ఇది ఆయన స్వరూపము. దిస్ ఈస్ హిస్ ఇమేజ్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ అ మిస్టరీ. అందుకే పౌలు అంటాడు ఇది గొప్ప మర్మము అంటాడు. సంఘము యేసు, తర్వాత వధువు వరుడు. అమ్మో వివాహం ఎంత గొప్పమైందా, ఇది గొప్ప మర్మము అంటాడు. దిస్ ఇస్ అ మిస్టరీ. ఇట్ ఈస్ ఎన్ ఇమేజ్ ఆఫ్ గాడ్. కాబట్టి నీవు డైవర్స్ ఇచ్చేసిన, భార్యను వదిలేసిన, భర్తను వదిలేసిన, నువ్వు ప్రమోట్ అవుతున్నావా, డిమోషన్ అవుతున్నావా? యువర్ డిమోషన్, యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ గాడ్స్ ఇమేజ్. అంటే దేవుడి స్వరూపంలోంచి బయటకు వచ్చేస్తున్నావు. ఓకే, ఎలా ఉండాలంట? నీతి గొప్ప ప్రవాహం అనండి. అందరూ చెప్పండి, నజరేయుడైన యేసు నామమున నా నీతి గొప్ప ప్రవాహముల వలె ప్రవహించును గాక అనండి. yes, you need to pray like this. గొప్ప ప్రవాహం వలె. దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్, నాట్ జస్ట్ స్మాల్ థింగ్స్. దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ టు రివీల్. 119వ కీర్తనకి వెళ్దాం. 119వ కీర్తన 33వ వచనము. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. వావ్. ఎప్పటి వరకు గైకొనాలంట దీన్ని? God teach me so that I will follow this till the end. దర్శనము అనండి, గురి అనండి. దావీదు మధ్యలో పడిపోయిన దేవుడు ఎందుకు అతని హృదయానుసారుడు అన్నాడంటే, దావీదు దర్శనం ఏంటంటే కడ వరకు వాటిని గైకొనాలి అని. సౌలుకి అసలు ఆ దర్శనమే లేదు. అందుకే ఇంగ్లీష్లో అంటారు వేర్ దర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్. దాన్ని తెలుగులో దేవోక్తి అని మార్చేస్తారు. కానీ దర్శనము లేని చోట ప్రజలు నాశనం అవుతారంట. తెలుగులో దాని అర్థం అది. అది సామెతల్లో దాన్ని దేవోక్తి అని మాట, ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అది. నీ కట్టలను అనుసరించుటకు నాకు నేర్పము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందు. ఈరోజు ఎవరికైతే ఈ దర్శనం ఉంటుందో దేవుడు వారందరినీ హృదయానుసారులు అంటాడు. అంటిల్ అండ్ కడమట్టుకు. ఎంతమంది కడమట్టుకు ఈ వాక్యాన్ని గైకొందాం అనుకుంటున్నారు? కడమట్టు, అది గురి అనమాట. కడమట్టుకు.
చాలామంది లెగరు, పడిపోతారు అనేక మంది, పడిపోయి మళ్ళా లెగరు. ఎందుకో తెలుసా? దర్శనం లేదు. ఆయన శిష్యులు కూడా అంటారు, అంతము వరకు తమ విశ్వాసాన్ని కాపాడుకుని వాడెవడో వాడే రక్షింపబడను. ఎండ్యూర్ టు ద ఎండ్. కష్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి, అంతం వరకు నీవు నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలా. శత్రువు ఏం చేస్తాడో తెలుసా? హీఈస్ డిగ్రేడ్ చేస్తాడు అనమాట, డిఫేమ్ చేస్తాడు. డిడ్ యు సీ దట్? ద డెవిల్ హ్యాస్ డిఫేమ్డ్ యూ. వాడు పని ఇంతే, నిన్ను కించపరుస్తాడు అనమాట, నిన్ను అవమానపరుస్తాడు, నిన్ను ఏదో ఒక రకంగా నిన్ను అవమానపరచడమే వాడి పని. నీవు సేవ చేస్తున్నా, నీవు దేవుడు నమ్ముకుంటే వాడు ఇదే పని అనమాట. హీ వాంట్ టు డిగ్రేడ్ యూ. నేను అవమానపరుద్దామని చూస్తాడు బై నాట్ స్ప్రెడింగ్ ద గాస్పెల్. కానీ సైతానుడికి తెలీదు, దేవుడు ఎప్పుడు అసాధ్యమైన మార్గమే అనుకుంటాడు. నువ్వు ఏమన్నా చేసుకో, ఆయన ఎప్పుడో అనేసాడు ప్రతి మోకాలు వంగాలని. హల్లెలూయ. ప్రతి నాలుక యేసు దేవుడు అని అనాలి. ఇట్స్ ఫినిష్. ద డెవిల్ డస్ ఇట్స్ ట్రిక్స్. ద డెవిల్ డస్ ఇట్స్ ట్రిక్స్. ఆ ట్రిక్స్ వాడు ఎన్ని చేసినా, మోషేతో ఒక మాట అంటాడు, భూమి అంతా నా మహిమతో నింపబడుతుంది. ఎందుకంటే అంటాడు, అయ్యా నువ్వు ఇజ్రాయేల్ని ఇలా చంపేస్తే ఎలాగా, దారిలో నీ మహిమ ఏమవుతుంది అంటాడు. అప్పుడు అంటాడు, నిశ్చయముగా నా మహిమ భూమి అంతా నింపడుతుంది, కానీ 7 మటుకు నేను కానాన్ని తీసుకెళ్ళను అంటాడు. నిన్ను కూడా తీసుకెళ్ళను అంటాడు. నీ గురించి అనుకుంటున్నావేమో, నా మహిమను నేను ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. వీళ్ళందరినీ ఎన్నుకొని అబ్రహాం నుంచి పోగెత్తే వీళ్ళు ఎలాగంటారా, నేను ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. నా వాక్యం నెరవేరుతుందా లేదా? నెరవేరుతుంది. అది భూమి అంతా నా మహిమతో నిండుకొని ఉంటుంది. అంతేగాని వీళ్ళ మటుకు నేను తీసుకెళ్ళను. కొండ చుట్టూ తిప్పుతూ ఉంటాను. అంతే అలాగే టికెట్ కొనుక్కునేదాకా, టికెట్ కన్ఫర్మ్ అయ్యేదాకా తిప్పుతూనే ఉంటాను. చదువు తర్వాత 34, 35, 40 వరకు చదువు. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును. రైట్. మరి ఇక్కడ మనం ఏమైనా ప్రార్థన చేయాలా? ధర్మశాస్త్రము, ఇప్పుడు ధర్మశాస్త్రం ఉందా? లేదు. ఏముంది? దేవుడు కృప ద్వారా మన నీతిమంతుడిగా చేసేసి, అవునా? ఇప్పుడు ఏమంటాడు? ఆ నీతికి తగిన ఫలములు ఫలించండి అంటాడు. నువ్వు నీతిమంతుడిగా చేసేసి ఏమంటున్నాడు? ఇప్పుడు ఆ ఆత్మ నీకు ఇచ్చేసి ముద్ర వేసి, ఇప్పుడు ఆ ఆత్మ ఫలాలను ఫలించుడి అంటున్నాడు. అంటే ₹1 ఇచ్చేసి ఇల్లు కట్టుకో, కారు కొనుక్కో అని చెప్తున్నాడు. ఈజీయా కష్టమా? యా. ఇవ్వకుండా ఇల్లు కట్టు, కారు కొను, 2 కలిపి ₹1 ఉండాలంటే కష్టమా సులభమా? కష్టము. అలాగే దేవుడు మనకి కృప ద్వారా నీతి ఇచ్చేసి ఇప్పుడు ఆత్మ ఫలాలన్నీ ఫలించమంటున్నాడు. హల్లెలూయా. నీతి, పరిశుద్ధత, ప్రేమ, సంతోషము, సమాధానము ఇవన్నీ కూడా నా ఇప్పుడు సిలువ కదా. ఎస్, హి హస్ గివెన్ యూ. ఆ లోపల పరిశుద్ధాత్మని వేసి ఏం చేశాడంట? బయటికి రాకుండా ముద్ర వేశాడంట. నువ్వు పడిపోతే బయటకు వస్తాడా? పడిపోతే బయటికి రాడు. కానీ ఏం చేస్తాడు? ఏమవుతుంది పరిశుద్ధాత్మ? ఎవరికైనా తెలుసా? చెప్పారు అనేక సార్లు. నీవు పడిపోతే పరిశుద్ధాత్ముడు బయటికి రాడు, కానీ లోపల ఉండి దుఃఖపడతాడంట. అలా అందుకే అంటాడు, అవునా, ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఇదిగో కృంగనివ్వద్దు అంటాడు. లెట్ నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచొద్దు అంటాడు. ఎందుకు దుఃఖపడతాడు? వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. దావీదు టైంలో ధర్మశాస్త్రంలో ఉన్నాడు కనుక దావీదు ప్రార్థిస్తాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మను నా వద్ద నుండి తీసివేయక. ఇప్పుడు చేశాను ఓ ప్రార్థన. ఆయన రాకుండా రక్తముతో ముద్ర వేశాడంట. హల్లెలూయా. ఒకవేళ నువ్వు పడిపోయినా నేను మళ్ళీ పైకి రాలేనంటే దేవుడు వచ్చి ఏది నీ పాప మీద అంటాడు. ఎందుకంటే దేంతో ముద్ర వేశాడు? నువ్వు పాపి అనే లోపు దానికి అడిగేసింది రక్తం. హల్లెలూయా. అందుకనే దేవుడు నీ పాత పాపాలని, ప్రస్తుత పాపాలని, చెబై పాపాలను కూడా రక్తముతో క్షమించేశాడు కనుక పరిశుద్ధాత్ముడు నీలో ఇంకా ఉండగలుగుతాడు అంతం వరకు. హల్లెలూయా. అంతం వరకు ఫలాలు ఫలించకపోతే దేవుడు చూసి, ఫలించలేదా, ఇంక నేనేం చేయగలను? నేనేం చేయలేను అని చెప్పి పరలోకంలో నీ పొజిషన్ని తీసేస్తాడు. నీ పేరుని, రాసిన పేరుని తీసివేస్తాడు. అంటే ఇంత ఈజీ రూట్లో ఫలించకపోతే ధర్మశాస్త్రంలో ఫలించగలవా? ఫలించలేవు. అది చాలా కష్టమైన మార్గం. అందుకే అంటాడు, ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి నిన్ను విడిపించాడంట. కానీ దావీదుకి ఏమిచ్చాడో తెలుసా? దేవుడు ధర్మశాస్త్రంలో ఉన్న దావీదుకి కృప ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. మోషేకి తెలుసు మరి ఆ సీక్రెట్ కృప. మళ్ళీ అందరికీ ఇవ్వలేదు. ఇలాగా సౌలుకి కండిషన్ ఇచ్చాడు తెలుసా? సౌలుకి, నీవు నా ఆజ్ఞలన్నీ పాటిస్తే నేను నీ సంతానాన్ని నిత్యము రాజుగా చేస్తాను అంటాడు సౌలుకి. జెరోబాముకి అలాగే అంటాడు. కానీ దావీదుకి అలా అండు. ఏమంటాడో తెలుసా దావీదుకి? దేవుడు నీ ఆశను బట్టి, నీ దర్శనాన్ని బట్టి, నీకు దేవునితో ఉండే సంబంధాన్ని బట్టి నీ కండిషన్ పెడతాడు. అబ్రహాం కండిషన్ పెట్టాడా? పెట్టలా. దావీదుకి కూడా కండిషన్ పెట్టలే.
చెప్పాను ఒకసారి ఇది మీకు, మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. లెట్స్ గో దేర్. ఈ కీర్తన దావీదు రాయలేదు, కానీ ఇందులో దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం కూడా ఉంది. చూద్దాం, 19లో చదువుకుందాం. 19 నుంచి చదువుదాం. అప్పుడు నీవు దర్శనమున అందరూ తీయండి ఇది. ఎందుకంటే ఇప్పుడు యేసుప్రభు వారు దావీదు గోత్రం ఎందుకు పుట్టారో తెలుసా? ఈ వాగ్దానము మనకివ్వడానికి కూడా. హల్లెలూయ. ఎవరైతే యేసుప్రభు నమ్ముకున్నారో వాళ్ళందరికీ వాగ్దానం వర్తిస్తుంది ఈరోజు. లెట్స్ రీడ్ ఇట్. ఈ వాగ్దానం ఏంటో చూద్దాం. ఇది ధర్మశాస్త్రంలో ఉండదు, అంటే ఇక్కడ దావీదుని ధర్మశాస్త్రం నుంచి విడిపించాడని ఉంటుంది. చూద్దాం, చదువు, త్వరగా చదువు, ఫాస్ట్గా. ఇది ముగించాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను. 89వ కీర్తన 19 నుంచి చదువమ్మా. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైయుండును, నా బాహుబలము అతని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునొందడు, దోషకారులు అతని బాధపరచరు. మీకు తెలుసా, దేవుడు వాగ్దానం ఇచ్చి దావీదుని ఎలా శిక్షించాలా? ఇప్పుడు దావీదు ఒక తప్పు చేశాడు, కానీ వాగ్దానం ఏమి ఇచ్చాడు? ఏ శత్రువును అతని మీద జయమో నొందడు. మరి ఏం చేయాలి ఇప్పుడు? దేవుడు ఒక శత్రువు ఉండకూడదు బయట, అతని మీద ఏ శత్రువు నెగ్గడు. కాబట్టి దేవుడు తనల్నే ఒక శత్రువుగా మార్చేశాడు. ఎవరు? తన బిడ్డ అబ్షాలోము. చూసారా, దేవుడు వేరే వాళ్ళు ఎవరిని నెగ్గడానికి లేదు. కానీ 2 సంవత్సరాలు దావీదు రాజ్యం పోయి దావీదు మీద ఎవరు నెగ్గారు? అబ్షాలోము. హిజ్ ఓన్. సో దేవుడు అంత యాక్యురేట్గా తన వాగ్దానాన్ని పాటిస్తాడు. చదవండి. దోషకారులు అతన్ని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబట్టు వారిని మోతెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడైయుండును. వావ్, ఏమంటున్నాడు? ఇలాగ ఏ భక్తుడికి కూడా మీరు చూసుండ్రు వాగ్దానం ఎవడు ఇలాగా. He never promised anybody like this. పాత నిబంధనలో ధర్మశాస్త్ర యుగములో ఇటువంటి కృప ఇచ్చాడంటే అబ్రహాము తర్వాత ఎవరికో తెలుసా? దావీదుకి. చదువమ్మా. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును, నేను సముద్రము మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతినిగా ఉంచెదను. చేశాడా లేదా దేవుడు అతన్ని? yes. చదువమ్మా. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండు. చూడండి ఏమంటున్నాడు? నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండు. ధర్మశాస్త్రంలో ఇటువంటిది ఎక్కడైనా ఉందా? ఇది పాటించకపోతే నీ మీదకి ఏమొస్తుంది? నాశనం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నాకు అంటే దావీదు పడిపోయి 2 సంవత్సరాలు భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నా సరే ఏం తోడుగా ఉంది దావీదుకి? దిస్ ఈజ్ గాడ్. అందుకే అంటాడు, సిలువ ద్వారా అబ్రహాం ఆశీర్వాదము, దావీదు కృపలను మీకు ఇచ్చాను అంటాడు. ధర్మశాస్త్ర యుగంలో కూడా. చదువమ్మా. నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. ఇది చాలా ఇంపార్టెంట్. నా నిబంధన అతనితో స్థిరముగా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దావీదు ఇప్పుడు ఇది కండిషన్ నెరవేరాలంటే ఇక్కడ దేవుడి మీద వేసుకున్నాడా భారము? దావీదు మీద వేసాడా? దేవుడి మీద వేసుకున్నాడు. కానీ దావీదుకి నేర్పించాడా లేదా? నేర్పించాడు. దావీదులో ఆశ పుట్టించి దావీదులో ఆ నీతి మార్గాన్ని నేర్పించాడు. అదే చెప్తున్నాను ఈరోజు మీకు. చదవం. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. ఎలా పెట్టగలడు? శాశ్వత కాలం వరకు అతని సంతానమును ఎలా పెట్టగలడు? దావీదు కుమారుడైన యేసుప్రభు వారు ఎంతకాలం ఉంటారు? వావ్, గాడ్ హెస్ ఎస్టాబ్లిష్డ్ హిస్ వర్డ్. చదవండి. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల. మీరు పాత నిబంధనలు ఎక్కడైనా సరే చూసారు అనుకోండి, మీరు నా ఆచరించిన ఎడల మీ మీదకి తెగుళ్ళన్నీ వచ్చేస్తాయని ఉంటుంది. ఉన్నాయి, ఎవరికైనా తెలుసా? అలాగే చదివారా? ఎస్. కానీ ఇక్కడ చూసారా, దావీదుకి వచ్చేప్పటికి మార్చేశాడు, కటింగ్ చేసాడు, సెన్సార్ కట్ అయిపోయింది చాలా మటుకు. లెట్ us see what has happened. God is different person. పక్కన చెప్పండి, దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్కలా మాట్లాడతాడని చెప్పండి. దిస్ ఇస్ a good sermon. కానీ మళ్ళీ ఇది చూద్దాం. ఇది కొంచెము ఈ నీతి మెసేజ్ కట్ చేసి మీకు చెప్తున్నాను. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల. ఆచరింపకపోతే చదువు. వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. హల్లెలూయా. వాళ్ళని శిక్షిస్తాను, ఇబ్బంది పెడతానేమో, కానీ నేను నా కృపను బొత్తిగా ఎడము చేయను. అబద్ధికుడినై నా విశ్వాస్యతను విడువను. వావ్,
దేవుడే అంటున్నాడు, వాడు ఏం చేసినా నేను నా నిబంధనను ఒకవేళ ఏమైనా చేయకపోతే వాడికి నేర్పిస్తాను, ఎందుకంటే అటువంటి హృదయం నా కుమారుడైన దావీదుది అంటున్నాడు. అంటే హృదయం ప్రకారం దేవుడు డైలాగ్ వదులుతాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రము హృదయం సున్నితంగా ఉన్న వాళ్ళు ఇచ్చాడా, హృదయ కాఠిన్యమును బట్టి ఇచ్చాడా? దేని బట్టి ఇచ్చాడండి? తెలుసా అది? ఒకసారి గలతీయుల్లోకి వెళ్దాం, మళ్ళీ ఇక్కడికి వద్దాం. గలతీయులు 3:19. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడెను. వావ్, దేని బట్టి ఇవ్వబడ్డదంట? ఆ అతిక్రమములను బట్టి ఇవ్వబడ్డదంట. సో ఒకసారి 12 చదువు, 3:12. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. చూడండి, విశ్వాస సంబంధమైన ధర్మశాస్త్రము కాదు. లా ఈజ్ నాట్ ఆఫ్ ఫెయిత్. అది కండిషన్, కానీ అది మంచిది, దేవుడు ఇచ్చాడు. అది కండిషన్, ఎందుకంటే బలహీనమైన ఈ మానవుడికి పాటించలేని ఒక శాస్త్రం ఇచ్చాడు ఆయన. అబ్రహాంకి ఇచ్చాడా దేవుడు? అబ్రహాంకి ఇచ్చాడా? ఇవ్వలే, ఎందుకంటే అబ్రహాము హృదయం వేరు. ఈరోజు ఈ వాగ్దానం ఎందుకు ఇస్తున్నాడంటే, మీరందరూ ఇప్పుడు కృపను ఉపయోగించి పాపములో కాకుండా మనము కృపతో పాటు నీతిగా ఎదుగుతున్నాము కాబట్టి ఈ వాగ్దానం మనకిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. You don't want to abuse grace, you want to be righteous by grace. అందుకే వాగ్దానం. మళ్ళీ వెళ్ళిపోదాం అక్కడ 89. ఎక్కడున్నామమ్మా? 34. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా. కీర్తనలు 89:34. 89వ కీర్తన 34. ఏంటి? నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. వావ్, ఇంకెక్కడ ఈ డైలాగ్ వేయలే. మోషే కన్నాడా నిన్ను కానాను తీసుకెళ్తాను, నా మాట మార్చను అన్నాడా మోషేతోటి? అనలే. ఇప్పుడు ఇజ్రాయేల్ అన్నాడా తీసుకెళ్తాను మిమ్మల్ని, నా మాట మార్చను అన్నాడా? అనలే. ఎవరిని అంటున్నాడు? దావీదు, అభిషేకించినటువంటి దావీదుని అంటున్నాడు. ఎందుకు? కొంచెము దేవునికి ఇష్టమైన హృదయము దావీదుది. హల్లెలూయా. అంటే హృదయము మారి దాన్ని బట్టి, నీ హృదయం సున్నితమై వినయము గలదై మంచిది ఉంటే నీకు దేవుడు సృష్టి అంతా ఒక వాగ్దానం ఇస్తే నీ ఒక్కడికి వేరే వాగ్దానం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అందరికి ఒకటి, దావీదుకి ఒక న్యాయమా? దేవుడు అంటాడు, ఆపుకోనే ముझे పూछने वाला. హల్లెలూయా. హూ ఆర్ యూ టు ఆస్క్ మీ? హల్లెలూయా. నువ్వెవరు నన్ను అడగడానికి? వెన్ ఐ సెడ్ గ్రేస్, దట్స్ గ్రేస్. చూద్దాం. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను. ఎప్పుడు అంటున్నాడో తెలుసా? దావీదు దీన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు తను పడిపోయి దేవుని రాజ్యం పోయినప్పుడు దావీదు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి నువ్వు ఇలాగన్నావు కదా, ఇలాగని కూడా నీ సేవకుని ఇలా చేస్తావు ఎందుకు? ఇది ఎక్కడ న్యాయం? అంటే దేవుడు మళ్ళా తన వాగ్దానాన్ని జ్ఞాపకం పెట్టుకొని దావీదును స్వస్థపరిచి మళ్ళా సింహాసనం ఎక్కిస్తాడు. హల్లెలూయా. గాడ్ లైక్స్ డేవిడ్స్ హార్ట్. చదువు. నా పెదవుల గుండా నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను, నా నిబంధనను రద్దు. చదువమ్మా. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి. ఎవరి తోడు? అంటే దావీదు అంతము వరకు నీతిగా ఉండాలనేటువంటిది దావీదు దర్శనము కాబట్టి దేవుడు తన పరిశుద్ధత మీద తోడేసుకున్నాడు. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? నీవు దేవునితో చేసుకునే వాగ్దానము, నిబంధన, నీ హృదయం యొక్క దర్శనము. దావీదు అంటాడు ఇక్కడ, నా హృదయము అంతము వరకు నమ్మకముగా ఉండినట్లు నా హృదయాన్ని త్రిప్పు అంటాడు. గాడ్ లైక్ దట్. అందుకే దేవుడు అంటాడు, నా పరిశుద్ధత తోడు నేను నిన్ను స్థిరపరుస్తాను అంటాడు. హల్లెలూయా. డిడ్ యు సీ ద హార్ట్? ఈరోజు ఎంతమంది హృదయము నీతి కొరకు దేవుడు ప్రార్థించాలనిపిస్తుంది ఈరోజు? రైట్, యు సీ దట్? గాడ్ గివ్స్ గ్రేస్ టు ద రైచస్. నీతిమంతులకి ఆయన కృపిస్తాడంట. చదువు. నా పరిశుద్ధతోడే నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను, ఇట్లు సెలవిచ్చి ఉండియు నీవు మమ్మల్ని విడనాడి విసర్జించి ఉన్నావు. చూసారా? ఇలాగ సెలవిచ్చుండి కూడా నీవు మమ్మల్ని విడనాడి విసర్జించి ఉన్నావు. నీ అభిషక్తిని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను, అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు. చూసారా? ఈయన పడిపోతే మళ్ళీ రివర్స్ దేవునికి వేస్తున్నాడు. తప్పు చేసింది ఎవరు? అవును, అలా దానికి అలాగా కారకుడైంది ఎవరు? కానీ ఇప్పుడు 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 ఎవరి మీద వేస్తున్నాడు? నువ్వే కదా అన్నావు ఇలాగా. అయినప్పటికీ నేను మాటను మార్చి నా పరిశుద్ధుడని మళ్ళీ ఎందుకు తీసావు? దేవుడు కరెక్టే, ఏం చేస్తాం?
కూర్చో. మళ్ళా కూర్చేసాడు అనమాట. హల్లెలూయా. ఈరోజు సిలువ ద్వారా ఈ వాగ్దానం మీ అందరిది కూడా. హల్లెలూయా. కానీ దావీదులాగా నా హృదయం అంతం వరకు నీతిగా ఉండాలి అని అనుకునే వాళ్ళు నిలబడండి, మీ కొరకు ప్రార్థిద్దాం. Let us pray. Did you see that? The word in grace. What a promise that God gave to David. నా హృదయము నీతిగా ఉంటుందంటే దేవుడు గొప్ప వాగ్దానాలు నీకు ఇస్తాడు. గ్రేట్. ప్రార్థించుకుందాం. ప్రభువా, నా హృదయము ఇదిగో నీ నీతిని వెతుకున్నట్లు ప్రవాహము వలె నా నుంచి నీతి వచ్చినట్లు నన్ను నీతిమంతుడిగా మార్చు నాయనా. ప్రవాహము వలె, కొన్ని విషయాల్లో కాదు, ప్రవాహము వలె నా జీవితము నీతిగా ఉండినట్లు, నా బలహీనతలను నా శరీరాన్ని జయించినట్లు నీ కృపతో నన్ను నింపు ప్రభువా. ఆ తలంపు నాకు దయచేయి. దావీదుకి ఇంత కృప ఇచ్చావు. అవును, నీ వాగ్దానములు స్థిరపరుస్తానని. ఎందుకంటే దావీదు ఎప్పుడు కూడా నీతి కొరకు మొరపెట్టాడు. నీతి మార్గంలో నన్ను నడిపించు, నీతి మార్గంలో నన్ను నడిపించు అని దావీదు మొరపెట్టినప్పుడు నేను మొరపెడుతున్నాను. ఇది ఈ హృదయము దావీదుకి దేవుడికి ఇష్టమైన హృదయం. లార్డ్ లీడ్ మీ ఇన్ రైచియస్నెస్. ఎవరి హృదయాలు అయితే ఇప్పుడు దేవుడికి మొరపెడుతున్నాయా, ఇంతకాలము నా ఇష్టం వచ్చినట్టు జీవించాను, నేను నా ఇష్టానుసారంగా జీవించాను, ఈ రోజు నుంచి నేను దావీదులాగా నీతి మార్గం నడుస్తానని ప్రార్థించడంతో నేను మొదలు పెడతాను. ఈరోజు నువ్వు నీతిగా ఉండలేవేమో, బట్ బిగిన్ విత్ ప్రేయర్. బిగిన్ విత్ ప్రేయర్. ఈరోజు నువ్వు ప్రార్థిస్తే దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎస్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్రామిస్. అటువంటి వాగ్దానము నా హృదయము దావీదులాగా అంతం వరకు, కొంతకాలం వరకు కాదు, అంతం వరకు నా హృదయము నీతిగా ఉండినట్లు నన్ను ఆశీర్వదించు. బ్లెస్ మై హార్ట్ సో దట్ ఐ విల్ బి రైచియస్ టిల్ ద ఎండ్. అంతము వరకు నీతిగా ఉండినట్లు ఆ హృదయము నాకు దయచేయి. గివ్ మీ దట్ హార్ట్, గివ్ మీ దట్ హార్ట్ ఆఫ్ డేవిడ్ ఓ లార్డ్. అంతము వరకు నీ పరిశుద్ధతలో, నీ నీతిలో ఉండినట్లు నా హృదయాన్ని తిప్పు, నా హృదయానికి ఆ దర్శనము దయచేయి, ఆ గురి నాకు దయచేయి అని దావీదు మొరపెడతాడు. అందుకే దేవుడు దావీదుని నా హృదయానుసారుడు అని ప్రేమించాడు. ఎస్, గాడ్ లైక్స్ రైచియస్ పీపుల్. అవును, అందుకే అతనికి అంత కృప ఇచ్చాడు. నా పరిశుద్ధత తోడు అని వాగ్దానం ఇచ్చాడు ఈరోజు. హల్లెలూయా. ఎస్, ఈరోజు ఎవరెవరైతే ఇబ్బందుల్లో, ఇరుకుల్లో పడిపోయిన జీవితాల్లో ఉన్నారో, దేవుడు నా పరిశుద్ధత తోడు, నీవు నీతి హృదయము దావీదు లాంటి దర్శనము కలిగి ఉంటే నిన్ను మళ్ళా నేను పైకి లేవనెత్తుతాను, నేను మళ్ళా ఈ వాగ్దానాన్ని నీకు నెరవేరుస్తాను. ఐ విల్ బ్లెస్ యూ టుడే ఇఫ్ యూ ఇగ్నైట్ యువర్ హార్ట్ టువర్డ్స్ రైచియస్నెస్. ఎస్, నీ హృదయమును నీతి వైపు నేను తిప్పుతానయ్యా. అవును, నీతిగా మాట్లాడతాను. కుటుంబంలో పెద్ద చిన్న ఏమీ లేకుండా ఐ విల్ బి రైచియస్ అండ్ హోలీ. నేను నీతిగా ఉంటాను. ఎందుకంటే హృదయము ఎంత నీతి కొరకు దాహము కలిగి ఉన్నది అనే దాన్ని బట్టి నీవు వాగ్దానాన్ని ఇస్తావా. అవును, అబ్రహాముకి ఇచ్చావు, తర్వాత దావీదుకి ఇంత కృప ఇచ్చావా, ధర్మశాస్త్ర యుగములో ఇటువంటి వాగ్దానం ఇచ్చావా. సౌలు భక్తుడికి ఇవ్వలేదు, సమూయేలుకి ఇవ్వలేదు, మోషేకి ఇవ్వలేదు, ఇంకా ఏ దైవజనుడికి ఇవ్వని, ఏ ప్రవక్తకి ఇవ్వని వాగ్దానము నీ దావీదుకి ఇచ్చావు. ఎందుకంటే నీతి కొరకు ఇంత దాహము కలిగి ప్రార్థన చేసినటువంటి వాడు దావీదు. ఎస్, ఆమోసులో చెప్తున్నాడు, ఎస్, గొప్ప ప్రవాహము వలె నా నీతి వెళ్ళాలి ప్రభువా, గొప్ప ప్రవాహము వలె. ఎస్, అదే కదా, అన్నిటికంటే ముఖ్యంగా అనుదినము నేను నీ వాక్యం చదవాలా, ప్రార్థించాలని ప్రార్థన చేసుకోండి. అనుదినము, అటువంటి వారు ధన్యులంట. సామెతల్లో చూసాం మనము. అనుదినము నీ గుమ్మముల యొద్ద కాచుకొని నేర్చుకుని వాడు ధన్యుడు. ఎవ్రీ డే యూ షుడ్ వెయిట్ ఆన్ గాడ్. ప్రతిరోజు ఒక అరగంట సమయం తీయాల వాక్యానికి, ప్రార్థనకి. ఎవ్రీ డే. ఈరోజు ప్రభువా, ప్రతిరోజు నేను నీకు సమయం తీయాలా. ఇదిగో, నీకు సమయం తీయకుండా నేను రాకూడదు. ఐ విల్ టేక్ టైమ్ ఆఫ్. పొద్దున్నే ఐ విల్ టేక్ టైమ్ ఆఫ్ ఫర్ ద వర్డ్ అండ్ ప్రేయర్. నీకు సమయం తీసి నేను రావాలా. ఎస్, ఇటువంటి ఎవరైతే ప్రార్థన చేశారో కొన్ని నెలల్లో, రోజుల్లో, సంవత్సరాల్లో గొప్ప ప్రవాహం వలె మీ నుంచి నీతి బయటకు వస్తుంది. హల్లెలూయా. దావీదు లాంటి వాగ్దానము మీ అందరికి ఇచ్చి, అంటే ఎలాగైనా ఇప్పుడు నువ్వు పడిపోయిన నీ పరిస్థితి ఎలాగున్నా సరే దేవుడు ఈ దర్శనాన్ని నీ జీవితంలో నెరవేర్చాల్సిందే. హల్లెలూయా. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేయుడైన యేసయ్యా, అవును, ఈరోజు మేము నీతి కొరకు ప్రార్థన చేస్తున్నాము. వెళుతుండగా, అవును, నీతి మరణము నుండి తప్పిస్తుంది, అంటే ప్రతి ఒక్క బాధ నుండి తప్పిస్తుంది. నీతిమంతుల హృదయము ప్రతి వాంఛలను నెరవేరుస్తావు. అవును, ఈ రోజు నుంచి మాలో నూతన తలంపును పుట్టించండి, నీతిని. అవును, ఎవరెవరైతే మరణకరమైన రోగాలతో ఉన్నారో, కిడ్నీ బాధ, లివర్ బాధ, గుండె జబ్బు, ఊపిరితిత్తుల్లో బాధ, ఇదిగో ప్రభా పేగుల్లో బాధ, మెడ, గొంతుకు, నోరు, కన్ను, చెవు, ముక్కు, మెదడు, ఎక్కడ గెడ్డలున్నా, కణుతులున్నా, బ్లడ్ ప్రెషర్, షుగర్, టీబీ, థైరాయిడ్,
ఈయన ఏ దురలవాటు ఉన్నా, వ్యసమున్నా, పాపములో చిక్కుకుపోయినా, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా నజరేయుడైన యేసయ్య నీ బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఈరోజు నీ బిడ్డలు నీ మందిరానికి వచ్చి మేము నీతిగా ఉండాలని ఆశపడి వారు ప్రార్థిస్తున్నారు కాబట్టి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను నా యేసయ్య. ఇదిగో ప్రభు, ఇక్కడ ఉన్న వారెవ్వరిలో ఏ ఒక్క నిరుత్సాహపడకూడదు. ఈరోజు వర్తమాన ప్రకారము వారందరూ విడిపింపబడి జీవ మార్గంలో వెళ్ళాలా, జీవితాంతము నిర్భయముగా ఉండినట్లు వారిని ఆశీర్వదించండి అయ్యా. అవును, నీతిగా పరిశుద్ధతగా ఉండడానికి అబ్రహాం ఆశీర్వాదాన్ని నెరవేర్చబోతున్నావు. అవును, మా తరాలు ఆశీర్వదింపబడాలంటే మేము ఆశీర్వదింపబడాలని ప్రార్థన చేస్తే త్వరగా విడిపిస్తానన్నావు. అవును, ఇంకా ఎవరెవరు రోగాలతో ఉన్నారు, ఎవరెవరు ఇక్కడ ఆవరణములో నొప్పితో, ఎయిడ్స్లతో, క్యాన్సర్లతో, ఇంకా రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు, ఇంకా ఏ గర్భము తెరవబడలేదో వారి గర్భము తెరవండి. ఇంకా ఎవరు నిరుద్యోగంలో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, సమస్యలో ఉన్నారో, అవును అయ్యా, సంఘంలో వ్యాధిని లేమిని తీసేయండి. ఇదిగో వారందరి కుటుంబాలను, ఇరిగిపోయి విధవరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఊడిపోయి తెగిపోయిన కుటుంబాలను మళ్ళా రూతువలే ఇదిగో మళ్ళా మీరు వారి జీవితాలను తిరిగి కట్టమని ప్రార్థిస్తున్నాను. యస్ లార్డ్, బిల్డ్ దర్ ఫ్యామిలీస్. ప్రతి ఒక్కళ్ళ జీవితాలను నిలకడగా ఉండేటట్లు కట్టమని ప్రార్థిస్తున్నాను. యస్ లార్డ్, బ్లెస్ దెమ్. వారి బిడ్డలను ఆశీర్వదించండి, వారి చదువుల్లో వారిని జ్ఞాపకం చేసుకోండి, గృహాలను దయచేయండి. లార్డ్, బ్లెస్ దెమ్ అండ్ గ్లోరిఫై దెమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. లార్డ్, ఐ ప్రే ఫర్ న్యూ ఆర్గన్స్, కొత్త అవయవాలు కావాల్సిన వాళ్ళు అక్కడ చేపెట్టుకోండి. లార్డ్, న్యూ హార్ట్, కొత్త గుండె కొరకు ప్రార్థిస్తున్నాను. న్యూ హార్ట్ లార్డ్, న్యూ లివర్, న్యూ కిడ్నీస్, న్యూ లంగ్స్, న్యూ స్కిన్, న్యూ ఐబాల్స్, కొత్త కన్ను రెక్కలు, కొత్త కళ్ళు గుడ్డులు. ఎస్ లార్డ్, న్యూ మెంబ్రెయిన్, న్యూ టంగ్, న్యూ థింగ్స్ ఓ లార్డ్, న్యూ యూట్రస్, న్యూ స్పైన్, న్యూ బ్లడ్, న్యూ ఆర్గన్స్ ఓ లార్డ్, రిజువనేషన్, రివైవల్. లార్డ్, లాసుల్లోంచి ఉన్న వ్యాపారస్తులను లాభముల్లోకి తీసుకొని రండి. లార్డ్ జీసస్, బ్లెస్ యువర్ పీపుల్, లెట్ లైఫ్ కమ్ ఇన్ టు దేర్ స్పిరిట్స్, లెట్ పవర్ ఎంటర్ ఇన్ టు దేర్ స్పిరిట్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.